ఏంటి ఏపీలో మనకి ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మేమైతే తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం రావాలనుకుంటున్నారు. తెలుగుదేశం వస్తే మరి ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి రాష్ట్రంలో? రాష్ట్రం అనేది అభివృద్ధి ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. డబ్బు అనేది జగన్ అన్నాక ఎక్కువ పనిచేస్తున్నాడు. కానీ మనకు కావాల్సింది ఐటీ కంపెనీ. హైదరాబాద్కి వచ్చాను నేను సాఫ్ట్వేర్ కోసం. అదే మనకు కూడా కంపెనీ ఉంటే రాకుండా ఉంటుంది అనేది. జగన్ పరిపాలనలో విద్యార్థులకు మేలే జరిగింది, చాలా పథకాలు ఇచ్చాడు అంటున్నారు కదా, నవరత్నాలు కానీ, అమ్మఒడి కానీ, విద్యా విధానం కానీ ఇలా. స్కూల్ వరకు బాగానే జరిగింది మేడం. డిగ్రీ విద్యార్థులకు కూడా విద్యా విధానం ఇస్తున్నారు. ఇస్తున్నారు కానీ చెప్పడం వరకు మాకు సెమ్కి 10,000 చెప్పారు. అవును, మొత్తానికి కూడా 30,000 ఇచ్చారు. సో ఇప్పుడు అవన్నీ కూడా ఉపయోగపడట్లేదు అంటారు. ఉపయోగపడుతున్నాయి కానీ మనీ కన్నా మనకి కంపెనీ కానీ ఏమైనా తీసుకొస్తే బాగుండని. అయితే ఇప్పుడు మనకి ముగ్గురు కూడా 3 రకాల పేర్లు పెట్టుకొని సభలు నిర్వహిస్తున్నారు. ఒకరు సిద్ధమంటే, ఒకరు సంసిద్ధం అంటారు, ఇంకొకరు యుద్ధం అంటారు. మరి ఏ సభ అనేది ముందు ఉంటది అనుకోవచ్చు? అంటే మనం చెప్పలేం కదా, తెలుగుదేశం ఉంటుంది. టీడీపీ నుంచి జనసేనకు 20 సీట్లు మాత్రమే ఇచ్చారు. అందులో చాలా మంది కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఒకటే భావిస్తున్నారు, జనసేనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి. సో అది న్యాయమా అన్యాయమా? న్యాయం అంటే అంటే మీ ఉద్దేశం న్యాయం అంటారా అన్యాయం? అన్యాయం ఇంకా జనసేనకి సీట్లు ఇవ్వచ్చు. కష్టపడుతున్న నాయకులు. సో ఇప్పుడు సింహమే సింగిల్ గా వస్తుంది, పందులకు గుంపుగా వస్తాయని కొత్తలో ఉన్న వాళ్ళు అంటున్నారు. మరి 3 పార్టీలు కలిసాయి, కాంగ్రెస్ కూడా కలిసే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకని మేడం అంటే ముందు నమ్మాలి కదా, జగన్ ని నమ్మేవాళ్ళకే ఎవరు పొత్తులు పెట్టుకోవటం, నమ్మేవాళ్ళు అంటే జగన్ కూడా తీసుకున్నారు. నమ్మకం లేదు జగన్, అందుకనే పొత్తు పోవటం జగన్.